హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు వీడియోలో టూటీ ఫ్రూటీని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు। బయట దొరికే టూటీ ఫ్రూటీ లాగానే సేమ్ ఉంటుంది। ఇదైతే మంచిగా స్వీట్స్ లోకి కేక్స్ లోకి అయితే మంచిగా వాడుకోవచ్చు। దీని కోసం అయితే మనం పచ్చి పపాయాని అయితే తీసేసుకోవాలి। తీసుకొని దీనిపైన పీల్ అంతా తీసేసుకోవాలి। తీసేసుకొని మంచిగా దీన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి। దీంట్లో కాడంతా తీసేసుకొని మంచి మధ్యలో కట్ చేసుకొని దీనిపైన ఉన్న వైట్గా ఉన్న ఈ లేయర్ అంతా తీసేసుకొని చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకోవాలి। టూటీ ఫ్రూటీ షేప్లో అన్ని పపాయ ముక్కలు అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి। ఇది కొంచెం కట్ చేయడానికి గట్టిగా ఉంటుంది కాబట్టి నెమ్మదిగా కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక గిన్నెలో వాటర్ అయితే పోసుకొని మనం ఈ కట్ చేసుకున్న పపాయ ముక్కల్ని పచ్చి పపాయ ముక్కల్ని అయితే వేసుకొని చక్కగా కుక్ చేసుకోవాలి। ఒక 10 to 15 మినిట్స్ అయితే ఇలా మంచి కుక్ చేసుకోవాలండి వాటర్లో। ఇలా కుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీని నుండి తీసేసుకోవాలి। కుక్ చేసుకున్న పపాయ ముక్కల్ని తీసేసుకొని మంచిగా మనం ఒక గిన్నెలోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడైతే అదే గిన్నెలో మనం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి। షుగర్ ఒక గ్లాస్ వేసుకొని ఈ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు అయితే వాటర్ పోసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న ఈ పపాయ ముక్కలను అయితే దీంట్లో వేసుకోవాలి। వేసుకొని ఈ షుగర్ సిరప్లో ఒక 10 to 10 మినిట్స్ అయితే మంచిగా కుక్ చేసుకోవాలండి। ఇలా కుక్ చేసుకుంటే షుగర్ సిరప్ అంతా ఇది పీల్చుకొని పపాయ ముక్కలు స్వీట్నెస్ అనేది వస్తుంది, వీటికి మంచిగా టేస్టీగా ఉంటాయి స్వీట్గా। ఇలా కుక్ చేసుకున్న ఈ ముక్కలను అయితే తీసేసుకొని ఈ షుగర్ సిరప్ నుండి అయితే ఈ ముక్కలన్నిటిని తీసేసుకోవాలి। 10 మినిట్స్ తర్వాత అంతే మనకైతే టూటీ ఫ్రూటీ అయితే తయారైపోతుంది। వీటిని మంచిగా మనకు నచ్చిన అన్ని బౌల్లో వేసుకొని ఈ విధంగా విడివిడిగా బౌల్లో వేసుకొని ఈ టూటీ ఫ్రూట్స్ని మనకు నచ్చిన ఫుడ్ కలర్ని అయితే వేసుకుంటే చక్కగా బయటకున్న టూటీ ఫ్రూటీ లాగా టేస్టీగా చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంటాయి। మంచిగా బేకరీలో ఇలానే వీటినే వేస్తారండి। కేక్స్లోకి అయినా మన స్వీట్స్లోకి అయినా ఇలానే వేసుకొని తయారు చేసుకోవచ్చు ఇంట్లో। ఇలా ఒక టిష్యూ పేపర్లో వేసుకుని తర్వాత మనం స్టోర్ చేసుకొని మనకు నచ్చినప్పుడు స్వీట్స్లో యూజ్ చేయొచ్చు అంతే। వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అయితే చేయండి। ఇలాంటి ఈజీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।